హాయ్, రా కూర్చో. ఎలా ఉన్నావు? నిన్ను చూడక 4 రోజులైంది. అయినా ఈ కాలంలో కూడా లెటర్స్ ఏంటి నీ వెరీ కాకపోతే? ఫోన్లు, ఈమెయిల్, చాట్స్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలా ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వాడకుండా ఈ లెటర్స్ ఏంటి? అయినా చూడాలనిపిస్తే పక్కూరే కదా, 5 నిమిషాలు నీ పక్కన ఉండడం. ఈమెయిల్, చాట్స్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ వాడచ్చు. రోజు ఫోన్లో కూడా మాట్లాడచ్చు. కానీ ఈ లెటర్స్లో ఉన్న అనుభూతి ఎందులోనూ లేదు. ఈమెయిల్, చాట్స్, మెసేజ్లు టైప్ చేసి పంపిస్తారు, కానీ నువ్వు రాసే ప్రతి అక్షరం నా మనసులో ముద్రించుంటుంది. టైప్ చేసి పంపించే మెసేజ్లు డిలీట్ అవుతాయి, కానీ నా మనసు నుండి నువ్వు ఎన్నటికీ రాసిన లెటర్లు చెరిగిపోవు. తనకు కావాల్సిన వారు లెటర్ రాస్తే అది తెరిచే ముందు మనసు ఎంత ఆనందపడుతుందో వాళ్ళకే తెలుసు. 4 రోజులే నువ్వు నన్ను చూడలేకపోతే, ఒకవేళ నేను శాశ్వతంగా దూరం అయితే, ఒకవేళ నేను చనిపోతే? నీకేమైనా పిచ్చా? ఏటా మాటలు? ఇంకోసారి ఇలా మాట్లాడకు. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు? మళ్ళీ అవే మాటలు. ప్లీజ్ రా, చెప్పు, ప్లీజ్ ప్లీజ్. నేను చనిపోతాను. నువ్వు లేని లోకం నాకు శూన్యం. ఆ శూన్యలోకం నాకు. ఆ శూన్యలోకంలో ఉన్న నువ్వు నన్ను ఒక్కసారి తలుచుకుంటే నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఒకవేళ నేను చనిపోతే భౌతికంగానే దూరం అవుతాను, మానసికంగా నీకు దగ్గరగానే ఉంటాను. నువ్వు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే నేను చనిపోయినా నువ్వు బతికి ఉన్నావన్న ఆనందంలో ఉంటా. ఆనందంగా ఉంటాను కదూ? ఏంటి వింటున్నా కదని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయినా ఇప్పుడు ఆ చావు గురించి ఎందుకే? మనం చావడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటిదాకా ఆగు. ఇంకోసారి ఇలా మాట్లాడేవంటో నిన్ను. ఇలా మాట్లాడితే నువ్వేమంటావో అని. ఏమంటానా? నిన్ను నిన్ను ఆగు 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 ఆగు. హాయ్, ఎలా ఉన్నావు? ఆ రోజు చావు గురించి నాతో మాట్లాడి నిజంగానే నాకు భౌతికంగా దూరం అయ్యావు. నువ్వు అన్నట్టుగానే నేను కళ్ళు మూసుకుంటే నీ లోకం తప్ప నాకు మరో లోకం కనిపించదు. ప్రతి వ్యక్తిలోనూ నువ్వే కనిపిస్తున్నావు. వికసించిన ప్రతి పువ్వులోనూ నువ్వే వినిపిస్తున్నావు. అంటే సారీ, ఏమనుకోవద్దు. అక్కడ మీ లెటర్ ఉంటే చదివాను. ధన ఎలా చనిపోయింది అది మీకు చెప్పాలనిపిస్తే. మేము కలిసిన చివరి ప్లేస్ ఇది. మేము కలిసిన చివరి ప్లేసు ఇదే. ఈ ప్లేస్ అంటే నాకు తనకి చాలా ఇష్టం. ఇక్కడ నుండి వెళ్ళిన అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. తనకు నేను రాసిన లెటర్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను రోజుకో లెటర్ రాస్తూ ఉంటా. తను చదువుతుందేమో పిచ్చి నమ్మకం. పాపం నిజమైన ప్రేమికుడే కాదు, నిజమైన పిచ్చివాడే. నిజమైన ప్రేమ ప్రేమను మాత్రమే కోరుకుంటుంది, ప్రాణాన్ని కాదు. అలా కోరుకుంటే అది ప్రేమే కాదు. మీరే చెప్పండి, ఇది ప్రేమ పిచ్చా?